వైసీపీ పార్టీలో సీనియర్లు ప్రాధాన్యత కోల్పోతున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ జంగా కృష్ణమూర్తి ఇక్కడ రాజకీయం కొనసాగుతుంది. గురజాల నుంచి తనకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుపడుతున్నారు. మరి ఈ విషయంపై స్పందించిన జంగా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తూ పార్టీలో ఉంటున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభిమానుల కోరిక మేరకు పార్టీలో టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు. తన గోడు చెప్పుకోవడానికి వెళితే కనీసం సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అంటున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఉన్నటువంటి సీనియర్ నాయకుల దారిటు ముఖ్యంగా ఇప్పుడు జంగా కృష్ణమూర్తి అతను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే అక్కడ గురజాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ మరి అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు లేదనేది వినపడతా ఉంది. మరి ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఆ జంగా కృష్ణమూర్తి ఉన్నారు, ఎమ్మెల్సీ. చెప్పండి సార్, ఎట్లా ఏంటి గత కొద్ది రోజులుగా చూస్తుంటే సీనియర్లకు మాత్రం వైసీపీలో ప్రాధాన్యత లేదు, మీరు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏంటి సార్ మీ దారిటు? దారి అనేది కాదు కానీ అధిష్టాన వర్గాన్ని అడుగుతున్నాం. దానికి సంబంధించి తప్పనిసరిగా ఇవ్వండి, నేను అర్హత నాకుంది. దాదాపు 4 పర్యాలు కూడా బీసీకి ఇచ్చారు కాబట్టి ఇవ్వండి. 4 లోకలు తీసుకొచ్చి పెట్టారు, నాకు ఇవ్వమని చెప్పేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం జరిగింది. అధిష్టాన వర్గం నిర్ణయం చేయాలి, సీట్ ఇవ్వటమా ఇవ్వకపోవటం అనేది నిర్ణయం చేసిన తర్వాత మా యొక్క నిర్ణయం ఆధారపడి. ముఖ్యంగా అంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సీనియర్లకు కూడా ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉంది, మీకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటిదాకా అని బయట వినపడుతున్నటువంటి టాక్. మరి ఎందుకు ఇంత సీనియారిటీ ఉండి మీరు వైసీపీలో కొనసాగుతున్నారు, పనిచేస్తా ఉన్నారు, మరి ఎందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి మీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? ఇప్పుడు ఆయనకి అత్యధిక పనులు ఇచ్చాయి, ఆ పనులు ఉండటం వల్ల ఇవ్వకపోవచ్చు, వేరే కారణాలు కావచ్చు, కానీ ఆ విషయం నేను చెప్పలేను కదా. ఇవ్వట్లేదంటే ఆయనకు సంబంధించింది, ఆయన విచక్షణకు సంబంధించే, కానీ మనం ఇవ్వలేదని గట్టిగా డిమాండ్ చేయడానికి అవకాశం లేదు కదా. ఇస్తే బాగుంటుంది, అందరూ కలుపుకొని పోయేస్తుంటే బాగుంటుంది. అందరికి సంబంధించి అసంతృప్తి అనేది తప్పనిసరిగా నాకే కాదు చాలా మందికి ఉన్నటువంటి వాస్తవం ఇది. మీరు అంటే పెరంబలూరులో పార్థసారథిని కలిసి మాట్లాడారు, పార్థసారథితో పాటు మీరు కూడా టీడీపీలోకి వెళ్తా ఉన్నారు అనేది బయట టాక్ బాగా వినపడతా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను, ఆ నిర్ణయం తీసుకోలేదు ఇంకా. ఎందుకంటే పార్థసారథి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే పార్థసారథి గారు అంతకుముందు నాకు పరిచయము, 2004లో ఇద్దరం కలిసి ఎమ్మెల్యే చేసి ఆయన మంత్రి కూడా చేసిన పరిస్థితుల్లో కట్టసి కలవటానికి వెళ్ళాను కానివ్వండి. ఇక ఏదో రాజకీయపరమైన విషయాలు చర్చించడం కోసం, లేకపోతే ఆ నిర్ణయానికి సంబంధించిన నేను అనుకూలంగా ఎంతో ప్రవర్తించడం అవసరం కాదు. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు, మా నిర్ణయం మనం తీసుకుంటారు. ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే అన్ని సంఘాలకు సంబంధించి, బీసీ సంఘాలకు సంబంధించి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డిని మీ ముందే వ్యతిరేకిస్తున్నటువంటి మీకు టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఖచ్చితంగా మేము జంగా కృష్ణమూర్తిని ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయించుకుంటామని చెప్తా ఉన్నారు. మరి ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళకు సంబంధించిన అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు వెలిబుచ్చారు. అంతేకాకుండా బీసీ సంఘాలతో, బీసీ ప్రజలతో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఆ సంఘాల అవినాభావ సంబంధంతో నాకు జరుగుతున్న ఇబ్బందుల గురించేసి నాకు సంబంధించి సంఘీభావం తెలవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ ప్రాధాన్యత లేని చోట మీరు ఆత్మగౌరవం కోసం ఉంటున్నా అని చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రాధాన్యత లేని చోట మీకు ఆల్రెడీ గురజాల నియోజకవర్గంలో కొంచెం పట్టుంది, కానీ ప్రాధాన్యత దొరకట్లేదు, ఆత్మగౌరవం కోసం ఉంటున్నా అంటున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? తప్పనిసరి కూడా, ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల పాటు నుంచి రాజకీయాలు చేసాం, సర్పంచ్ చేసాం, రకరకాల సంబంధించి కూడా ప్రజాప్రతినిధులు చేయటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచనతో కూడా ప్రయాణం చేసి ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నా వంతు బాధ్యత కూడా నేను నిర్వర్తించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి కానివ్వండి, కొంతమంది పెద్దల నుంచి కానివ్వండి, సరైన గౌరవం కానివ్వండి, సరే కలుపుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో అనేకమైన అవమానాలు కూడా గురికావడం జరిగింది. ఎందుకంటే పార్టీలో ఉన్నాం ప్రస్తుతం. ఇప్పుడు అవన్నీ కూడా మనం బయట పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పనిసరి కూడా ఆత్మాభిమానం దెబ్బతిని ఆత్మగౌరవం కోసం తప్పనిసరి ఇప్పుడే కాదు. ఎందుకంటే నా ఉద్దేశం నేనే రాజకీయాల్లోకి ఏదో పదవులకు సంబంధించినటువంటి అనువిద్దామనో లేకపోతే ఆర్థిక పరంగా సంపాదించుకునే ఒక ఆలోచనతో కూడా రాలేదు. అధికారం శాస్త్రి కాదు, పదవులు శాశ్వతం కాదు. ఎందుకంటే మా వర్గాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేద వర్గాలకి ఏదో కాస్త కూస్త సేవ చేద్దామనే దృక్పథంతో రాజకీయాలు రావడం జరిగింది కానివ్వండి. తప్పనిసరి కూడా బీసీ వర్గాలకు కానీ బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి, వాళ్ళు ఎదుగుదలకు వచ్చినప్పుడు అనేక అవమానాలు నాకే కాదు, నేను ఒక్కటే కాదు, రాజకీయ పరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకు సంబంధించి ఏ వ్యాపకాల్లో ఉన్నప్పుడు కూడా
ఏ యొక్క బాధ్యతలు నిర్వర్తించడం కన్నప్పుడు వాటికి తగ్గినటువంటి ఇబ్బందులు వాళ్ళకుండే పరిస్థితులు అనేకమైనటువంటి అవమానాలు తప్పనిసరిగా జరుగుతూనే ఉంటాయి. అని తట్టుకొని మా ప్రజల కోసం మా వర్గాల కోసం తప్పనిసరిగా పనిచేయడం జరుగుతుంది. చివరిగా ఒకవేళ టికెట్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఇందాక కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఒక పేద వర్గానికి సంబంధించి ఒక సామాన్యుడిగా నన్ను బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థి అయినప్పుడు కూడా మా నియోజకవర్గాల ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా 2 పర్యాలు కూడా ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది. వారికి జీవితాంతం రుణపడి ఉన్నాను. తప్పనిసరిగా వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. అక్కడ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు. తర్వాత అంటే టికెట్ ఇవ్వకపోతే ఇప్పటికే ఆత్మాభిమానం కోసం ముందుకెళ్తా ఉన్నాను కాబట్టి టికెట్ ఇవ్వకపోతే మాత్రం అక్కడ అభిమానుల కోరిక మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటానని కూడా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, గుంటూరు.